కోసం శంకరులకి భక్తి లేకనా, శంకరులకి జ్ఞానం లేకనా? మహానుభావుడు మన నిత్యం ఏ శ్లోకములను చెప్పుకుని తరించిపోవాలో వాటిని మన కోసమని అందించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క చిత్రపటం లేని ఇల్లు ఉండకూడదు ఆంధ్రదేశంలో. ఆంధ్రదేశం ఏమిటి, ఎక్కడైనా సరే శంకర భగవత్పాదుల యొక్క చిత్రం ఉండి తీరాలి. మహానుభావుడు సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వారు శంకర భగవత్పాదులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుని యొక్క పాదములకు నమస్కరించినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ రకమైనటువంటి ఇతర అర్థములు గోచరించకుండా సక్రమంగా భాషిస్తాయో అటువంటి శక్తిని ఇయ్యగలిగినటువంటి జగదాచార్యుడు శంకరుడు. అందుకని అదిగో అంతటి శక్తి కలిగిన వాడవయ్యా అని చెప్పడానికి త్రినేత్రుడు అని పిలిచారు స్వామిని. సరే, ఇంకా ఒక్క నామమే పట్టుకుంటే కష్టం గనక అందుకని స్వామి పైకి చూడడానికి ఏమిటో అందరిలా కాకుండా బేసి కన్నుల వాడు 3 కన్నులతో ఉంటాడన్నట్టు అనిపిస్తుంది. కానీ 3 కన్నులతో ఈ సమస్త జగత్తుని పోషిస్తుంటాడు ఆయన.